ఈ ప్రాజ్ఞుడు ఆనంద భుక్కు ఎట్లా అంటే అప్పుడు స్వప్న జ్ఞానం లేదు, జాగ్రత్త జ్ఞానం లేదు, ఏమే అట్లా ఉన్నాడు. ఊరిక ఉంటే ఆనందం, ఏదో ఒకటి ఉంటే దానికి సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఒకటి చూడండి, ఏదైనా సంతోషం కలిగింది, వాడి ముఖం చిన్నాళ్ళు వేరుగా ఉంటాయి. అప్పుడే ఏమే లేదు, మిక్కిలి కష్టం వచ్చింది, ముఖం చిన్నపోతుంది. అంటే అందరికీ కూడా లోపలున్న అభిప్రాయాలను బయట పెడుతుంది ముఖం. ముఖం చూడగానే ఏమి నీ ముఖం అట్లా ఉంది అంటారు. అందువల్ల ఇక్కడ ఆ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, ఏది ఎప్పుడు ఇది లేదో వాడు ఆనందంగానే ఉంటుంది. ఏదో ఒకటి ఉంటే దానికి సంబంధించిన భావం ఉంటుంది, దాని ముఖం బయట పెడుతూ ఉంటుంది. ఏమి ఇప్పుడు ఏ జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేనివాడు ఆనందమే. ఏవో సంకల్ప వికల్పాలు ఏమీ లేవు కదా, అంతఃకరణమే లేదు. అంతఃకరణమే లేదు కాబట్టి సంకల్పం లేదు, వికల్పం లేదు, ఏమి ఇష్టం లేదు, అనిష్టము లేదు. అందువల్ల ఏమిటి ఆనందం, ఆనందంగా ఉన్నాడు వాడు. ఆ రీతిగా లోకంలో ఎవడు ఏది తోచక ఊరిక ఉంటే వాడు ఆనందంగా ఉన్నాడు అంటారు. ఏ వ్యవసాయం లేదు, అట్లా ఉన్నాడు ఉంటే చూసా వాడు ఆనందంగా. అట్లనే ఆనందం, ఈ ఆనందం ఏమి ఇది ఆనంద బుక్ అంటే అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ జాగ్రత్త విషయాలు లేవు, స్వాప్నిక జ్ఞానాలు లేవు. అందువల్ల ఏమి వ్యాసంగం లేని వాడు మాదిరిగా ఉన్నాడు కాబట్టి అటువంటిది. అంతేగాని శాశ్వతమైన ఆనందం కాదు. అందువల్ల శాశ్వతమైన ఆయన ఆనందం అయినట్టయితే తిరిగి వాడు లేవనే లేవడు. మోక్షాన్ని పొందిపోయినాడు. అలా వీడు లేస్తాడు, ఏమే అన్ని కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల వీడి ఆ శాశ్వతమైన ఆనందం అదేం లేదు. వాడు ముక్తుడైతే అది ఉంటుంది. అందువల్ల వీడు ముక్తుడు కాదు కాబట్టి లేదు. విష్ణుడు ఉన్నాడు, తైసుడు ఉన్నాడు, ప్రాజ్ఞుడు ఉన్నాడు. అట్లనే వాళ్ళకు సంబంధించిన భోగాలు ఉన్నాయి. స్థూలము, సూక్ష్మము, ఏమి ఆనందం, ఏమిటో మూడు ఆ భోగ పదార్థాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఆ మూడు విధములైన తృప్తి కూడా ఉంది అని చెప్తున్నాడు. అందుకని చెప్తున్నాడు, స్థూలం తర్పయతే విశ్వం ప్రవిక్తంతు తైజసం ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిం నిబోధత. స్థూలం తర్పయతే విశ్వం. విశ్వం అంటే విశ్వడు, పగలు ఉండేవాడు. అతన్ని ఏది తృప్తుణ్ణి చేస్తుంది అంటే స్థూలం, స్థూల పదార్థాలు. మీరు స్థూల బుక్కు కదా, అందువల్ల స్థూలమైన పదార్థాలు అతన్ని తృప్తుణ్ణి చేస్తాయి. స్థూలం తర్పయతే విశ్వం ప్రవిక్తంతు తైజసం. ఆ ప్రవివిక్తం ఉందే అది తైజస్సుని తృప్తుణ్ణి చేస్తుంది. అంటే ఏమని అర్థం? విషయాలు లేకుండానే ఏమి జ్ఞానం మాత్రం ఉంటుంది, అదే వాడిని తృప్తిని చేస్తూ ఉంటుంది. అక్కడ విషయాలు ఉండవు, ఇక్కడ విషయాలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. దీంతో తృప్తుడు అవుతాడు విశ్వడు. ఏమి అక్కడ విషయాలు లేవు, జ్ఞానం మాత్రం ఉంటుంది, దాంతో తృప్తుడు అవుతూ ఉంటాడు తైజస్సుడు. వేదైతదుభయం యస్తు సభుంజానో న విద్యతే నలిప్యతే ఆనందశ్చ తథా ప్రాజ్ఞం. ప్రాజ్ఞుడైన వాడిని ఆనందం తృప్తుణ్ణి చేస్తూ ఉంటుంది. ప్రాజ్ఞుణ్ణి ఆనందం తృప్తుణ్ణి చేస్తుంది కాబట్టి త్రిధా తృప్తిం నిబోధయ.
ఈ తృప్తి కూడా 3 రకాలుగా ఉంటుంది. అయితే త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తా యశ్చ ప్రకీర్తితః వేదైతదుభయం యస్తు సభుంజానో నలిప్యతే. ఏమిటి? త్రిషు ధామసు యద్భోజ్యం. ధామ అంటే స్థానము అని అర్థం. మనకు ఇప్పుడు ఎన్ని స్థానాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ త్రిషు ధామసు యతు భోజ్యం. ఈ 3 అవస్థల్లో కూడా యతు భోజ్యం, భుజింపదగినటువంటి పదార్థం ఏదో, అనుభవింపదగిన పదార్థం ఏదో. భోక్త యశ్చ ప్రకీర్తిత. యశ్చ ఎవడు భోక్త ప్రకీర్తిత, భోక్తగా చెప్పబడతాడో. వేదైతదుభయం యస్తు. యస్తు ఎవడైతే తత్ ఉభయం వేద. ఏతదుభయం, ఏతత్ ఉభయం యహ వేద. ఎవడు ఈ రెండింటినీ తెలుసుకుంటాడో, ఇది భోజనము, ఇతడు భోక్త అని ఈ రీతిగా ఎవడైతే తెలుసుకుంటాడో చక్కగా, సభుంజానో నలిప్యతే, వాడు ఆయా పదార్థాలను అనుభవించినప్పటికీ దాంతో లిప్తుడు కాడు, అంటుకోడు. ఏమి దాంట్లో అంటుకోడు అని చెప్తాడు. ఈ జ్ఞానం వచ్చింది కాబట్టి వాడికి ఇది లేదు అని అర్థం. వేదైతదుభయం యస్తు సభుంజానో నలిప్యతే. ఉభయం తెలుసుకున్నాడు, వాడు అనుభవిస్తున్నప్పటికీ దాంతో లిప్తుడు కాడు. అంటే దానివల్ల కలిగే సుఖము లేదు, దానివల్ల కలిగే దుఃఖము లేదు. అది అగ్ని ఉంది, కట్టెలను కాలుస్తుంది. అప్పుడు కట్టెలు అగ్నికి విషయములైనాయా లేదా? దానికి విషయములైనాయి కాబట్టి కట్టెలు ఆ కట్టెలను కాల్చి పారేసింది. కానీ కాల్చబడినటువంటి ఆ కట్టెల్లో గుణం ఉందో దోషం ఉందో ఇది అగ్నిని అంటుకుంటుందా? ఏమి కాల్చైతే అగ్ని కాలుస్తుంది, కట్టెలను కాల్చింది. కట్టెలను కాల్చినప్పుడు కాల్చబడిన కట్టెలు ఉన్నాయి, వాటిల్లో గుణము ఉండొచ్చు, దోషము ఉండొచ్చు. కానీ అది అగ్నికి అంటుకుంటుందా? ఎప్పుడు అంటారు అట్లా. వీడు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఈ ఉభయం తెలిసిన వాడు నా గుణంతో, ఆ విషయంలో ఉండే గుణంతో కానీ దోషంతో కానీ వాడు అంటుకోడు, నువ్వు వాడిని అంటదు అని అర్థం. లోకంలో 2 వాదాలు ఉన్నాయి. సత్కార్యవాదము, అసత్కార్యవాదము. లోకంలో 2 వాదాలు ఉన్నాయి, సత్కార్యవాదము, అసత్కార్యవాదము. సత్కార్యవాదం అంటే అర్థమేమి? కార్యము ముందు కారణంలో ఉండే తర్వాత ఉత్పన్నమవుతుంది, ఇది సత్కార్యవాదం. కార్యము కారణమునందు ముందు ఉండే తర్వాత అది ఉత్పన్నమవుతుంది, అంటే ప్రకటమవుతుంది అన్నమాట. ఉత్పన్నమైందంటే దానిలో ఉండి తర్వాత ప్రకటమైంది అని కొందరంటారు. కొందరంటారు అది లోపల కార్యం దాని లోపల ఉండదో, అది లేకుండానే పుడుతుంది, అంటే అసత్తు నుండే సత్తు పుడుతుంది అని కొందరంటారు. దాన్ని అసత్కార్యవాదం అంటారు, దాన్ని సత్కార్యవాదం అంటారు. అర్థమైందా? ఎట్లా ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది, సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవాద్వితీయం అసదేవేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం అని ఇట్లా కూడా అక్కడిని వెంటనే చెప్పాడు. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. ఎవడు? ఈయన ఉద్దాలకుడు పుత్రుడైనటువంటి శ్వేతకేతుకు చెప్తున్నాడు ఛాందోగ్యంలో.
సౌమ్య ప్రియ దర్శనము కలవాడా అని అర్థం. ప్రియమైన దర్శనం, పిల్లలు చూస్తే ప్రియంగా ఉంటాడు అన్నమాట. అంతా సంబోధించి చెప్తున్నాడు. ఇదం సదేవ అగ్రే సదేవ ఆసీత్. ఇదం ఎదురుగా కనిపించే ఈ రూపనామాత్మకమైన ప్రపంచమంతా, ఎదురుగా మనకేం కనిపిస్తుంది? రూపము నామము. ఇదంటే ఏమిటి? ఇది రూపనామాలేంటి? ప్రపంచం. ఈ ప్రపంచమంతా అగ్రే అంటే సృష్టికి పూర్వము. ఇప్పుడు సృష్టి అయిన తర్వాత కదా ఇట్లా కనిపిస్తుంది. సృష్టికి పూర్వం ఇదంతా ఎట్లా ఉంది? అగ్రే అంటే సృష్టికి పూర్వము సదేవ ఆసీత్ అంటే సద్రూపంగానే ఉండేది. సత్ అంటే పరమాత్మ, ఆయనలో కదా ఇది పుట్టింది, ఆయనలో ఏకీభవించింది, ఆయనలో ఉండేది, అది అంత సద్రూపంగా ఉండేది. పరమాత్మ నుండి పుట్టింది ప్రపంచం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తతో బ్రహ్మ అంటే అది పరబ్రహ్మ. ఏమే దాని నుండి ఇదంతా పుట్టింది. కానీ పుట్టకముందు ఎక్కడున్నది ఈ ప్రపంచం? ఆయన ఏందే ఉంది. ఆయన కారణం, ఇది కార్యం. ఈ కార్యం ఆ కారణమైన సద్రూపమైన పరబ్రహ్మ ఎందు ఇమిడి ఉన్నది, ఉండిపోయింది. ఆ పైన ఆయన సంకల్పం చేశాడు, తర్వాత ఆయన నుండి పిల్లలకి పుట్టింది. అందువల్ల కారణంలో ముందు ఉండే ఈ కార్యము తర్వాత పుట్టింది అని చెప్పినాడు. వెంటనే ఉన్నాడు. అయితే ఎట్లా ఉంది? అయితే ఆ పరమాత్మ ఎట్లా ఉన్నాడు అప్పుడు అంటే దానికి చెప్పినాడు. ఏమే సదేవ సౌమ్యేదమగ్రే ఆసీత్. ఆ సత్తు, ఆ సత్తు ఎట్లా ఉండేది? ఏకమేవా ద్వితీయం. ఆ సత్తు అప్పుడు ఎట్లా ఉండేది? ఏకం ఏవ అద్వితీయం. ఏకం అంటే స్వగత భేదరహితం, ఏవ సజాతీయ భేదరహితం, అద్వితీయం విజాతీయ భేదరహితంగా ఉండేది. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితంగా ఉండేది ఆ సత్తు. దాని ఏంది ఇదంతా ఉండేది. ఈ కార్యభూతమైన ఈ ప్రపంచమంతా దానిలో ఇమిడి ఉండేది. ఏమి అప్పుడు సజాతీయ భేదం అంటే అర్థమేమి? స్వగత భేదం అంటే అర్థమేమి అంటే ఇప్పుడు ఒక చెట్టుని తీసుకోండి. ఒక చెట్టు, ఆ చెట్టుకు స్వగత భేదం అంటే ఏమిటి? దానిలో కాండం మొట్టమొదట, ఆ కాండము, ఆ కొమ్మలు, ఆ రెమ్మలు, ఏమి ఆకులు, తర్వాత పువ్వులు, పిందెలు, కాయలు, ఇదంతా స్వగత భేదం. ఆ చెట్టులో ఉండే భేదం కదా. ఏమి ఈ కాండం కొమ్మ అవుతుందా? కొమ్మ కాండం అవుతుందా? అంటే పుష్పం ఉంది, పిండి అవుతుందా? పిండి పుష్పం అవుతుందా? కాయ పండు అవుతుందా? పండు కాయ అవుతుందా? కానీ ఒక్కొక్కటి వేరు 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 వేరు, కానీ ఇవన్నీ దాని ఏందండి ఒక చెట్టు ఎందే ఉన్నాయి. ఇది స్వగత భేదం. సజాతీయ భేదం. ఇది చెట్టు. ఈ చెట్టుకి ఇంకొక చెట్టు ఏమవుతుంది? సమాన జాతి కలది. ఇది వృక్షం. వృక్షత్వం అనే ధర్మం ఉంటుంది దీంట్లో, అదే జాతి అంటారు. వృక్షత్వం అనే జాతి ఉంది. ఒకటిగా ఉండి అనేకమునందు ఏదైతే ఉంటుందో దాన్నే జాతి అంటారు. ఇప్పుడు వృక్షత్వం అనేది ఒకటే. ఇది అన్ని వృక్షాల ఎందు ఉంటుంది. లోకంలో ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో అన్నిటి ఎందు ఉంటుంది. దాని జాతి అని అంటారు. అందువల్ల వృక్షత్వం జాతి. అది ఏ చెట్టు అయినా సరే చెట్టే కదా, అదే వృక్షత్వం. వృక్షత్వం అది ఒక్కటే. అన్ని ఈ చింత చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు, ఎన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్ల ఎందు ఉంటుంది వృక్షత్వం అనే జాతి. దాన్ని జాతి అంటారు. ఒక్కటిగా ఉండి అనేకమునందు ఉన్నట్టయితే అప్పుడు దాన్ని జాతి అంటారు. అందువల్ల వృక్షత్వం జాతి అయింది. అయింది కాబట్టి ముందు కొమ్మ రెమ్మలతో స్వగత భేదం. ఇప్పుడు జాతిని తీసుకుంటే సజాతీయ భేదం. ఈ చెట్టుకు ఆ చెట్టు సమాన జాతి కలదే కదా. జాతి వృక్షత్వం దాని ఎందు ఉన్నట్టు దీని ఎందు ఉంది కాబట్టి సమాన జాతీయం. కానీ అది వేరు ఇది వేరు. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు. జాతి సమానమైనప్పటికీ వ్యక్తులు ఆ చెట్టు ఈ చెట్టు వేరువేరుగా ఉంది.
దీన్ని ఏమంటారు? సజాతీయ భేదం. సమాన జాతి గల వానిలో కల భేదం సజాతీయ భేదం. విజాతీయ భేదం. విజాతీయ భేదం అంటే అర్థమేమి? ఇది వృక్షం ఉంది. ఇప్పుడు ఈ వృక్షానికి పశువు, పక్షి, చెట్టు, పుట్ట, మనుష్యుడు వీళ్ళందరూ ఏమవుతారు? సమాన జాతీయులు కాదు. ఇదంతా వృక్షాలే సమాన జాతీయులు. మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు సమాన జాతీయములు కావు. ఏమవుతాయి? విజాతీయములు. ఏమి? పశువునందు పశుత్వం ఉంటుంది, మనుషుని ఎందు మనుష్యత్వం ఉంటుంది, పక్షి ఎందు పక్షిత్వం ఉంటుంది, కానీ వృక్షత్వం లేదు. అందువల్ల విజాతీయ భేదం కూడా ఉంది. ఎట్లా? ఇది వృక్షమైంది, అది పశువైంది, పక్షి, చెట్టు వేరే. ఇదంతా ఈ భేదం ఏ భేదం? విజాతీయ భేదం. అందువల్ల భేదం 3 రకాలుగా ఉంటుంది. ఏమిటి? స్వగత భేదం, సజాతీయ భేదం, విజాతీయ భేదం. ఇట్లా 3 రకాలుగానూ ఉంటుంది భేదం. అయితే అది ఏకమేవా ద్వితీయం. ఏకమంటే స్వగత భేదం, ఏవా అంటే సజాతీయ భేదం, అద్వితీయం విజాతీయ భేదం. ఇది ఏది పూర్వం ఉండేది కాదు. దేనికి? ఈ సత్తుకు. సత్ అంటే ఆ పరమాత్మ. ఏమి? దాని నుండి కదా సృష్టి వచ్చింది. ఆ సత్తు యందు ఏ భేదం లేదు. దానికి సజాతీయ భేదం లేదు, స్వగత భేదం లేదు. స్వగత భేదం అంటే కాళ్ళు, చేతులు, దానికి కొమ్మలు, రెమ్మలు పుట్టుకొని పట్టు, అదేమి లేవు. మనుషులు తీసుకుంటే అవయవాలు ఏమి లేవు. అందువల్ల స్వగత భేదం లేదు, సజాతీయ భేదం లేదు. అంటే ఆయన పరమాత్మ. ఆ పరమాత్మకి ఇంకొక పరమాత్మ ఉంటే కదా సజాతీయ భేదం. కాబట్టి లేడు, కాబట్టి సజాతీయ భేదం లేదు. ఆ లేకని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వీళ్ళంతా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ పుచ్చుకొని సజాతీయ భేదం రావచ్చు కదా అంటే ఏం లేదు. దీని అవన్నీ కల్పితములు. ఈ ఏదైతే సచ్చిదానంద రూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మ ఏంది ఇవన్నీ కల్పితములు. ఏది కల్పనకు ఆశ్చర్యమవుతుందో దాన్ని అధిష్టానం అంటారు. ఏమై? ఆ కల్పిత పదార్థాలన్నీ కూడా అధిష్టానం కంటే అన్యం కావు. కాబట్టి అధిష్టానమైన పరమాత్మ కంటే ఈ బ్రహ్మ, విష్ణువు, మహేష్ అంత వేరు కాదు, అంత పరమాత్మే. తెలుస్తుంది కదా వేదాంతం. తెలుసుకుంటే ఈ ప్రపంచమే బ్రహ్మరూపంగా కనిపిస్తుంది. తర్వాత అప్పుడే ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు లేకుండా పోయి అందరి ఏందో ఆ పరమాత్మను చూడగలుగుతారు. అందువల్ల ఇదంతా విచారణ వల్ల కదా ఎప్పుడైనా జ్ఞానం కలిగేది. విచారణ లేకపోతే ఎప్పుడు జ్ఞానం కలగదు. నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణ అన్య సాధనై యథా పదార్థభానం హే ప్రకాశేన వినా క్వచిత్. ఏమే? విచారేణ వినా, విచారణ లేకుండా జ్ఞానం నోత్పద్యతే, జ్ఞానం పుట్టదు. విచారణ చేస్తేనే జ్ఞానం కలిగింది, లేకపోతే ఏ జ్ఞానం కలగదు. ఎట్లా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. యథా పదార్థభానం హే ప్రకాశేన వినా క్వచిత్. ప్రకాశము లేకుండా నీకు పదార్థ జ్ఞానం కలగదు. ఇప్పుడు మనకు పగలు సూర్యప్రకాశం ఉంది కాబట్టి మనుషులు, పశువులు, పక్షులని పదార్థ జ్ఞానాలన్నీ కలుగుతున్నాయి. రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాలు ఈ తేజస్సుంది కలుగుతూ ఉంది. ఏమి? పదార్థ ప్రకాశం లేకపోతే ఎక్కడ? ఏమే? రష్యాలో, అమెరికాలో కూడా కలగదు. వాడు చంద్రలోకానికి కూడా పోయి వచ్చినారు. ఏమి? అయినా సరే అక్కడ కూడా ఏమే? ప్రకాశం లేకుండా పదార్థ జ్ఞానం కలగదు. అట్టనే విచారణ లేకుండా ఎక్కడ జ్ఞానం కలగదు. విచారణ చేయాలి. ఇప్పుడు కొత్తవాడు ఎవడో ఇక్కడికి వచ్చినాడు, అరే వెంకటేశ్వరుడు ఎక్కడుంటాడు అని అడుగుతాడు. వాడు కొత్తవాడు ఇట్లా దారి పట్టుకొని ఇక్కడికి వచ్చినాడు, వెంకటేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఈ దారి పట్టుకొని ఇటు పట్టుకొని ఇటు పో. అప్పుడు వాడు అట్ట పట్టుకొని పోతే
వెంకటేశ్వరుడు కనిపించడా? ఎప్పుడు కనిపించాడు. ఇట్లా పట్టుకొని పో, వాడు చెప్తాడు, వాడు చెప్తే వీడికి జ్ఞానం కలిగింది, జ్ఞానం కలిగితే ఇటు పట్టుకొని పోతాడు, వెంకటేశ్వరుడు కనిపిస్తాడు. ఏమే అందువల్ల అది విచారణ చేసి, ఇది విచారణ ఎక్కడ? వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడు, నేను ఏ దారి పట్టుకొని పోవాలా అని అడిగితే వీడు దారి చూపించినాడు, వెంకటేశ్వరుడు కనిపించినాడు. అర్థమైందా? అది విచారణ చేస్తే కల్పించినాడు. ఏ విచారణ లేకుండా ఇక్కడ దారి ఉందని చెప్పి అట్లా పట్టుకొని పోతే వాడికి ఎప్పుడున్నా వెంకటేశ్వరుడు కనిపించినా? ఎప్పుడు కనిపించడు. అందులో విచారణ చేయాల ప్రతి విషయంలో. దానికి సంబంధించిన జ్ఞానం, ఆ పదార్థ ప్రాప్తి అన్నీ కలుగుతాయి. అందువల్ల నోత్పత్తి చెప్పినాడు, ఆ రీతిగా చెప్తున్నాడు. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమై ఉన్నది పరమాత్మ. అప్పుడు సృష్టికి పూర్వం అటువంటి పరమాత్మ అగ్రే ముందు ఇప్పుడు ఈ కనిపించే ఇదంతా కూడా ఆ పరమాత్మలో ఉండేది. ఆ పరమాత్మలో ఉండే తర్వాత ఉందే ఆయన సృష్టించినాడు. ఎట్లా? ముందు మట్టి తెస్తాడు కుమ్మరి, దానికి తగిన మట్టి తెస్తాడు, దాన్ని నానబెడతాడు, బాగా తొక్కుతాడు, అంతా కలిపి ఒక ముద్ద చేస్తాడు. ముద్ద చేసి వాడు సంకల్పం చేస్తాడు, నేను ఒక తొట్టి చెయ్యాలి అని. లోపల ముందు సంకల్పం కలుగుతుంది. సంకల్పం దానికి తగినంత మట్టి తీస్తాడు, చక్రం మీద పెడతాడు, కర్ర పెట్టి తిప్పుతాడు. గిర్రున తిరుగుతూ ఉంటే వీడి చేతి అట్లా ఇట్లా అంటే తొట్టి తయారవుతుంది. ఇదే లేదు, వాడు సంకల్పం చేస్తే నేను ఒక బాణ తయారు చెయ్యాలి అని సంకల్పం చేస్తే అప్పుడే ఉంది ఆ బాణ. దాని మట్టి తీసి దానికి తగినంత మట్టి పెడతాడు, దాన్ని అట్లా ఇట్లా ఇట్లా అంటాడు, బాణ అవుతుంది. బాణ అయిన తర్వాత అక్కడి నుంచి చివరంతో కోసేస్తాడు, తీసి బయట పెడతాడు. ఈసారి ఒక ముంత మూకుడు నా సంకల్పం కలుగుతుంది, దానికి తగిన మట్టి తీసి పెడతాడు, తిప్పుతాడు, తయారు చేస్తాడు, అయిపోయింది. అంటే కుమ్మరి సంకల్పం చేత ఆయా పాత్రలన్నీ పుడుతూ ఉన్నాయి. వాడికి సంకల్పం లేకపోతే ఏమన్నా పుడుతుందా? ఏమీ చేయడు, మట్టి తీసుకురాడు, నానబెట్టడు, తొక్కడు, పాత్రలు లేదు. వాడు సంకల్పం వచ్చి ఇట్లా చేయాలి, దానికి తగిన పనులన్నీ చేస్తాడు. అట్టగా కుమ్మరి యొక్క సంకల్పం చేత పాత్రలు మొదలైనవి పుట్టినట్టుగా పరమాత్మ సంకల్పం చేత ఈ ప్రపంచం అంతా పుట్టింది. అందువల్ల స ఈచ్ఛాంచక్రే, ఆ ఈచ్ఛాంచక్ర అంటే సంకల్పించినాడు అని అర్థం. అందుచేత ఆయన సంకల్పం చేత ఇదంతా పుట్టింది. అయితే ఎట్లా పుట్టిందంటే ఇది ముందు ఆయన అయిందే ఉంది, తర్వాత పుట్టింది. అప్పుడు ఈ నాస్తికుడు లేచినాడు, అసదేవేదమగ్రాసీత్, ముందు సదేవేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయ. వీడు నాస్తికుడు లేచి అసదేవేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం అన్నాడు. నాస్తికుడు లేచిన అసదు అంటే ఆ కారణంలో ముందు కార్యం లేదు. అగ్రే సృష్టికి పూర్వం ఆ కారణం నందు కార్యం లేదు, లేకుండానే పుట్టింది అన్నాడు. దానిపైన మళ్ళీ విచారణ వచ్చింది. కథమసత సజ్జాయేత, అరే అసత్తు నుండి సత్ ఎట్లా పడుతుంది? సత్తు అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఎంత ఉంది సత్తు, అది ఎట్లా పుట్టింది? ముందు లేకనే పుట్టింది అంటున్నాడు. అంటే అసత్తు నుండి సత్తు పుట్టింది నేను చెప్పినట్టు అయింది. అసత్తు నుండి కథమసత సజ్జాయేత. మళ్ళీ వెంటనే ప్రశ్న వచ్చింది. కాబట్టి వాడు నాస్తికుడు చెప్పినప్పటికీ తెలియదు వాడికి. వేదాంతులు ఏం చెప్తారు? సత్తు నుండి ముందు కార్యమునందు, ముందు కారణమునందు ఈ కార్యం ఉండే తర్వాత పడుతుంది. అది సత్కార్యవాదం. ఇది అసత్కార్యవాదం నాస్తికులదే. అందుకని సత్కార్యవాదాన్ని ఆశ్రయించి గౌడపాదాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ప్రభవ సర్వభూతానాం సతామితి వినిశ్చయ. సతాం అంటే ఉన్నటువంటివి, సత్ అంటే ఉండుట అని అర్థం. సతాం అంటే ఉన్నటువంటి, అంటే కారణం నందు ఉన్నటువంటి. సర్వభూతానాం సర్వభావానాం
భావములు అంటే పదార్థాలు అని అర్థం. సర్వభావములు సమస్త పదార్థములు సతాం ముందు కారణమునందు ఉండే ప్రభవ తర్వాత పుడుతూ ఉన్నాయి. కారణమునందు ఉన్నాయి అంటే అవి ఈ రూపనామాలు ఏవైనా లేదు, సామాన్య రూపంతో ఉన్నాయి. అప్పుడు కారణమునందు తర్వాత పుట్టినాయి అంటే అర్థమేమి? ఈ రూపనామాలు ప్రకటన కావడమే పుట్టడం. అందువల్ల చెప్తున్నాడు సతాం సర్వభూతానాం సమస్త పదార్థముల యొక్క ప్రభావ ఉత్పత్తి ఇది వినిశ్చయ. ఇది ఇట్లని వినిశ్చయ, విశేషేణ నిశ్చయ వినిశ్చయ, బాగా నిశ్చయం. అంతే. కార్యకారణమునందు కార్యం ముందు ఉండే తర్వాత పుడుతూ ఉంది. అంతేగాని కారణంలో కార్యం లేకుండా అసత్తు నుండి సత్తు పుట్టడం లేదు, లేకుండానే పుట్టడం లేదు, ఉండే పుడుతూ ఉంది. సర్వం జనయతి ప్రాజ్ఞ చేతోంశం పురుష పృథక్. సర్వం జనయతి ప్రాజ్ఞ. ఇప్పుడు ఏష సర్వేశ్వర, ఈ ప్రాజ్ఞుడు సర్వేశ్వరుడు. ఏష యోని సర్వస్య. ఏష అంటే ఈ ప్రాజ్ఞుడు సర్వస్య ప్రపంచస్య యోని అంటే కారణం అని ముందు చెప్పినాడు. దాన్నే వివరిస్తున్నాడు ఇక్కడ. ఏమి సత్కార్యవాదాన్ని తీసుకొని ఈ ప్రాజ్ఞుడైనటువంటి ఈయన ఎందుకు ముందు ఉన్నది. అందువల్ల చెప్తున్నాడు సర్వం జనయతి ప్రాణ అంటే ప్రాజ్ఞుడు అని అర్థం. సర్వం జనయతి ప్రాజ్ఞ చేతోంశూన్ పురుష. ప్రాజ్ఞ పురుష, ప్రాజ్ఞుడైనటువంటి పురుషుడు. చేతోంశూన్ చేత చైతన్యుడు. అంశునివ సూర్యుడు తన కిరణాలను వలె. సూర్యుడు ఉంటాడు, తన కిరణాలంతా అట్లా విశ్రింపజేస్తాడు. ఆ రీతిగానే అగ్ని నుండి విస్ఫులింగాలన్నీ పుడతాయి కదా, దానికి సదృశ్యమైంది ఉండే పుడతాయి. అగ్నిలో విస్ఫులింగాలన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని విస్ఫులింగాలంటే ఆ రవ్వలు లేచిపోతాయి చూడండి, అవే విస్ఫులింగాలంటే అవన్నీ పుడతాయి. దానికి సదృశ్యమైనవి పుడతాయి. ముందే దాంట్లో అగ్నిలో ఉన్నాయి, అవి తర్వాత పుట్టినాయి. అట్టనే ఈ ప్రాణులని ఈ ప్రపంచమంతా కూడా 84 లక్షల రకాల జీవరాశులు ఆ సద్రూపమైన పరమాత్మ ఎందు ముందు ఉన్నాయి, ఉండే పుట్టినాయి. కాబట్టి సత్కార్యవాదమే కానీ అసత్కార్యవాదం కాదు. సూర్యుడి నుండి అంశువును కిరణాలు వచ్చినట్టుగా, అగ్ని నుండి విశ్వలింగాలు వచ్చినట్టుగా అలా చైతన్యమైనటువంటి ఈ ప్రాజ్ఞ నుండి ఈ సర్వం ఇట్లా వచ్చింది. ముందు ఉండే వచ్చింది కానీ లేక రాలేదు. ఎప్పుడు కూడా లేకుంటే ఎప్పుడు ఏమి లేదు. అందుకని కథమ సజ్జాయేత. అరే అసత్తు నుండి సత్తు ఎట్లా పడుతుంది అని అడిగినాడు. అందుచేత సత్తు నుండి సత్తు పుడుతుందే కానీ, సత్తు ఎందు ముందుండి తర్వాత పుడుతుందే కానీ సత్తు ఎందు లేకనే పుట్టడం అనేది లేదు. అందువల్ల ఏమిటి? సత్కార్యవాదము సరైంది, సిద్ధాంతం. ఇది వేదాంతుల యొక్క వాదం. ఏమని? సత్కార్యవాదం. కారణమునందు కార్యం ముందు ఉండే తర్వాత పుడుతుంది, లేకుండానే పుడుతుంది అనేది ఎవరి వాదమా? నాస్తికుల వాదం. నాస్తికులు అంటారు వాళ్ళని. వాళ్ళు అంటే నాస్తికులు అంటే అర్థమేమి? వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించరు. నాస్తికో వేద నిందక. నాస్తికుడు అంటే ఎవడు? వాడు కళ్ళు అంత కనిపిస్తూ ఉంటేనే అంగీకరిస్తాడు. వేదం చెప్పింది దాన్ని అంగీకరించాడు. అది ప్రమాణమే కాదు పోమంటాడు. కనిపిస్తాలా, కళ్ళకు కనిపించాలా, చెవులకు వినిపించాలా, అదే సరే, లేకపోతే లేదంటాడు. ఏమి? అందుచేత మనకు కళ్ళకు కనిపించకుండా చెవులకు వినిపించకుండా ఉండే విషయాలు ఎన్నో వేదం చెప్తూ ఉంది. అందువల్ల వేదం సర్వజ్ఞం. వేదం సర్వజ్ఞం. దాని నుండి అనేక విషయాలు తెలుసుకొని మనం అనుష్ఠించి ఉన్నతిని పొందుతూ ఉన్నాం. సర్వజ్ఞం వేదం.
కాబట్టి అది చెప్పినట్టు నడుచుకోవాలా. వాడికి వాడి ప్రమేయం కాదుకోమంటాడు నాస్తికుడు. అందుకని నాస్తికో వేద నిందక అన్నాడు. వేదాన్ని నిందించేవాడు, అది ప్రమాణం కాదు పొమ్మని అట్లా. అందువల్ల ఇప్పుడు అందరూ ఎవరు? అందరూ హిందువులు. మీకు అందరికి ప్రమాణం ఏమిటి? వేదం. ఏమే వాళ్ళు క్రైస్తవులు అయితే ఏమిటి ప్రమాణం? వాళ్ళకి ఏం బైబిలు. మహమ్మదీయులు అయితే ఖురాన్. అట్ట ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంది. ఏమే అట్టనే హిందువులకి ఏం ప్రమాణం? వేదం. వేదం చెప్పినట్టు వినాలి. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుండి వచ్చింది. అస్య మహతో భూతస్య నిశ్వసితమేవైతత్ యదృగ్వేదో యదుర్వేద సామవేద. అస్య మహతో భూతస్య. ఇప్పుడు భూతాలను అన్నిటికంటే పెద్దవాడు అని అర్థం. ఎందుకని అన్నిటికంటే పెద్దవాడు ఎట్లయినాడు? పాదోస్య సర్వభూతాన్ని. ఈ భూతాలన్నీ కూడా 84 లక్షల రకాలు. ఇవన్నీ కూడా ఆ భగవంతుణ్ణి ఇంత అని చేయడానికి వీలు కాదు. అయినప్పటికీ ఈ ప్రపంచం ఎంత ఉందో తెలుసుకోవడానికి చూచాయిగా ఆయన విభజిస్తే, 4 రకాలుగా ఆయన విభజిస్తే అందులో ఒక్క పాదంలో మాత్రం ఈ ప్రపంచం అంతా ఉంది. పాదోస్య సర్వభూతాన్ని. అస్య ఈ పరమాత్మ యొక్క పాద అంటే 4గింటిలో ఒక్క భాగము అని అర్థం. ఈ సర్వభూతాన్ని, ఈ సమస్త ప్రాణులు అంటే 84 లక్షల రకాలు. పాద 4గింటిలో ఒక్క భాగం. త్రిపాత్ అస్య అమృతం దివి. త్రిపాత్ తక్కిన 3 పాదాలనే కేవలం అమృత స్వరూపంగా ఉంది. అంటే ఈ ప్రపంచ సంబంధం అంటూ ఏమీ లేకుండా ఉంది అని అర్థం. ప్రపంచం ఉంటే కదా రాగము, ద్వేషము, కామము, క్రోధము ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఇవన్నీ ఏమి లేవు, కేవలం సచ్చిదానందమయ రూపంగా ఉంది. అందుకని అమృతం. ఒక్క పాదంలోనే ఇవన్నీ లేనిపోయి అన్నీ ఉండేది. అందువల్ల ఆయన ఎంత పెద్దవాడు. అందుకని అస్య మహతో భూతస్య, పెద్దవాడు. ఆయన నుండి వచ్చింది ఇది. అస్య మహతో భూతస్య నిశ్వసితమేవైతత్. ఆయన యొక్క నిశ్వాసం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆ నిశ్వాసం అటువంటి ఉండే మంత్రాలను కొన్నిటిని చేర్చి ప్రత్యేకంగా ఒక వేదం అన్నారు. అందుకని అమరకారుడు ఏమన్నాడు? ఇది వేదాస్త్రయస్త్రై అన్నాడు. త్రైవేద్యం అని ఇతరులు కూడా చెప్పున్నారు. 3 వేదాలు. 4వ అథర్వణ వేదం ఉందే. ఈ 3 వేదాల్లో కొన్ని మంత్రాలు తీసుకొని దాన్ని ఒక ప్రత్యేకంగా వేదంగా తయారు చేసినారు. అంతేగాని వాస్తవంగా వేదాలు 3. ఏమి అందువల్ల చెప్పినారు ఈ వేదాలన్నీ కూడా ఆయన యొక్క ఎటువంటి నిశ్వాసము అన్నాడు. నిశ్వాసం అంటే ఇప్పుడు మనం గానికి పీలుస్తున్నాం, వదులుతూ ఉన్నాం. ఇప్పుడు నేను పీల్చాలి, ఇప్పుడు వదలాలి అని ఇట్లా ప్రయత్నంగా పీల్చడము వదలముందే మన పని మనం చేసుకుంటే దాని జరిగిపోతూ ఉంది. మన పనులు ఏమో మనం చేసుకుంటూ ఉంటాం, అది రావడం పోవడం జరిగిపోతూ ఉంటుంది. అంటే అనాయాసంగా జరుగుతుంది. ఇది ఎట్లా అనాయాసంగా జరుగుతూ ఉందో ఆ రీతిగా పరమాత్మ నుండి వేదాలు అనాయాసంగా వచ్చాయి. కవిత్వం చెప్పాలంటే ఆయన యతి ప్రాస గణము ఎన్ని సరిపోయినాయో లేదా, ఇది ఏ పద్యము మర్తేపమా చెప్పకమా ఇవన్నీ చూసుకొని దాని దగ్గర ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ ఏమి లేదు, వచ్చేస్తుంది అంతే. అంటే అనాయాసంగా వచ్చింది అని తాత్పర్యం. అది పరమాత్మ నుండి వచ్చింది. అందువల్ల ఇది పరమాత్మ నుండి వచ్చింది కాబట్టి పరమాత్మ రాగద్వేష కామ క్రోధ శూన్యుడు. ఆయనలో రాగం లేదు, ద్వేషం లేదు,
కామం లేదు, క్రోధం లేదు, ఏమి లేదు. సచ్చిదానందం, కేవలం సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు, అమృతస్వరూపుడు. అటువంటి భగవంతుని నుండి వచ్చింది కాబట్టి వేదం కూడా అట్టిదే. దీంట్లో రాగద్వేషాలు, కామక్రోధాలు ఏమీ లేవు అని అర్థం. అయితే ఏమిటయ్యా ఈ వేదాన్నే వాళ్ళు చదవచ్చు, వీళ్ళు చదవకూడదు, ఇవన్నీ లేనిపోయి ఉన్నాయని ఏమిటి అని అంటే ఆ యజుర్వేదం చెప్పింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరైనా ఇప్పుడు ఆయన నుండి పుట్టిందంటే అర్థమేమి? భగవంతుని యొక్క సంతానం. 84 లక్షలు ఉన్నప్పటికీ ఈ వేదం చదివే యోగ్యత ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. ఏమే కాబట్టి మనుషులకు ఏమే భగవంతుడు ఈ వేదాన్ని ప్రసాదించినాడు. సృష్టించి, వేదాలను సృష్టించి, ముందు ప్రపంచాన్ని సృష్టించి వీళ్ళు ఎట్లా ప్రవర్తించాలనో దానికి ఆ విషయాలన్నీ వేదాల రూపంగా చెప్పి, అరే ఇదో ఇటు చెప్పినట్టు నడుచుకో. పుట్టినందరికీ వాళ్ళకు 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. మీరు బ్రహ్మచారులు ఇట్లా ప్రవర్తించండి, గృహస్థులు ఇట్లా ప్రవర్తించండి, వానప్రస్థులు ఇట్లా, సన్యాసులు ఇట్లా. అందువల్ల అది ప్రమాణం చూసుకొని ఎవడు ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తూ పోవాలి. అది ఏ దోషరహితుడైన పరమాత్మ నుండి వచ్చింది కాబట్టి అది కూడా దోషరహితంగా ఉంటుంది. అయితే మరి దీన్ని ఎవరు చదవాలా, ఎవరు చదువుకోకూడదు? సరే అందరూ చదువుకోవచ్చు అని చెప్పి యథేమాం కళ్యాణీం వాచం ఆదాని జనేభ్య, పరమాత్మ జనేభ్య జనుల కొరకు ఇమాం కళ్యాణీం వాచం, మంగళకరమైనటువంటి వేదరూపమైన వాక్యాన్ని ప్రసాదించినాడు. ప్రపంచాన్ని సృష్టించి మీరందరూ ఇట్లా ప్రవర్తించండి అని తన సంతానం అందరూ బాగుపడాలా అనే దాని కొరకు వాళ్ళు ప్రవర్తించే పద్ధతిని చెప్పినాడు. అయితే అందరికీ ఒక భావం ఉండదు, అందుకని 4గా విభజించినాడు. బ్రహ్మచారులనుగా, గృహస్థులనుగా, వానప్రస్థులుగా, సన్యాసులుగా ఇట్లా విభజించి, ఇదో బ్రహ్మచారులు అయితే ఇట్లా నడుచుకోండి, గృహస్థులు అయితే ఇట్లా, వానప్రస్థులు అయితే, సన్యాసులు అయితే ఇట్లా నడుచుకోండి అని చెప్పింది. అది చెప్తున్నాడు. యథేమాం వాచం కళ్యాణీం ఆవదా అని ఏంటి చెప్పినాడు అన్నమాట ఆయన. జనేభ్య, ఎవరికి చెప్పినాడు? జనేభ్య, పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఎవరు మరి? ఇది గడియారం కూడా పుట్టింది, దీనికి కూడా చెప్పినాడా? దానికి యోగ్యత లేదు, దానికి యోగ్యత లేదు. యోగ్యత ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. కాబట్టి మనుషులందరూ చదువుకోండి అని చెప్పినాడు. ఎవరు మనుషులు అంటున్నావే? ఎవరా మనుషులు? బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాభ్యాం, బ్రహ్మరాజన్యాభ్యాం, బ్రహ్మ అంటే బ్రాహ్మణులు, రాజన్యులు రాజులు, శూద్రులు, ఆ పైన వైశ్యులు, అందరూ దీన్ని చదువుకోండి. అంతేకాదు వాళ్ళ సేవకులు కూడా చదువుకోవచ్చు. ఎందుకని? అందరూ బాగుపడవద్దా? ఆ సేవకుడుగా ఉన్నవాడు చదువుకుంటే యజమాని దగ్గర నేనట్టు కర్మ చేయాలని తెలుసుకుంటాడు. వాడు చక్కగా కర్మ చేస్తాడు, వాడు పైకి పోతాడు. ఎవడు ఏ పని చేయాలనో ఆ పని చక్కగా చేస్తే వాడు అక్కడి నుంచే పైకి పోతాడు. అందరి పని ఒక్కడే చేయాలనేం లేదు. ఎవడు ఏ పని చేస్తాడో ఆ పని చక్కగా చేయాలి, అక్కడి నుంచి వాడు పైకి పోతాడు. అందువల్ల అందరూ సేవకులు సేవకులు అందరూ చదువుకోవచ్చని చెప్పింది. ఇప్పుడు మన వాళ్ళు లేనిపోని అన్నీ ఏవో విధించి వాడు చదవచ్చు. ఇంకా ఇది అందరూ భగవత్ సంతానమే. ఆ సంతానం బాగుపడాలంటే తండ్రి ఎప్పుడు కూడా సంతానం యొక్క అభివృద్ధిని కోరతాడు. అట్లనే భగవంతుడికి సర్వజ్ఞుడే, రాగద్వేష రహితుడే. ఆయన ఈ అందరి యొక్క క్షేమాన్ని కోరడా? అందరూ బాగుపడాలి. అందుకనే ఇప్పుడు అందరూ కూడా ఎవరు పరిశ్రమిస్తారో వాళ్ళ జ్ఞానం అందరూ ఉన్నారు. బ్రాహ్మణుల్లో ఉన్నారు, క్షత్రియుల్లో ఉన్నారు, వైశ్యుల్లో ఉన్నారు, శూద్రుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, మాలల్లో ఉన్నారు, మాది వాళ్ళల్లో ఉన్నారు, హరిజనుల్లో ఉన్నారు, గిరిజనుల్లో ఉన్నారు. అందరిలో మీరు పరిశీలించండి, అందరిలో జ్ఞానులు ఉన్నారు. మరి వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు అయితే వాళ్ళకంటే ఎందుకు కలిగింది జ్ఞానం? ఎందుకు కలిగింది? అందువల్ల భగవద్ దృష్టిలో ఏమంత అంత సృష్టి అంతా ఒక్కటే.
ఏమి మొత్తం బ్రహ్మాండానికే ఇది ప్రసాదించినాడు. కానీ ఇతరులు ఉన్నదే వాళ్ళు కల్పనలు చేసుకున్నారు. ఏమని క్రైస్తవులు బైబిల్ను సృష్టించుకొనే ఇదే మాకు ప్రమాణం పో నీ ఇష్టం, అరే నీకు ఈశ్వరుడు ఇచ్చినాడు ఇది ప్రమాణమే, దీని ప్రకారం నడుచుకుంటే నువ్వు పైకి పోతావు, కాదు ఇష్టన్నావా నీ ఇష్టం. వాళ్ళు అన్నారు మాకు ఏదో మహమ్మదీయులు ఏమన్నారు, ఖురాన్ అన్నారు, పో నీ ఇష్టం. కానీ మొత్తం బ్రహ్మాండం అంతా భగవంతుని సంతానం. బ్రహ్మాండానికి అంతా ప్రసాదించినాడు వేదాన్ని. కానీ ఎవరు విశ్వాసం కలిగి దాని ప్రకారం అనుష్ఠిస్తాడో వాడందరూ గొప్పవాళ్ళే. ఏమి ఆయన క్రైస్తవుడు కావచ్చు, మహమ్మదీయుడు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, హరిజనుడు కావచ్చు, గిరిజనుడు కావచ్చు, ఎవడైనా సరే దాని మీద విశ్వాసం కలిగి ఎవరు ప్రవర్తిస్తాడో తప్పకుండా వాడు గొప్పవాడు అవుతాడు. సందేహం లేదు. కనిపిస్తున్నారు ఇప్పుడు అందరిలో గొప్పవాళ్ళు కనిపిస్తున్నారు, స్త్రీలలో కూడా కనిపిస్తున్నారు. చెప్తే మేమున్నా ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒక ఆమె మాలామె, ఆ స్త్రీ ఏమి ఆమెకి ఎక్కడ వచ్చింది జ్ఞానం వచ్చింది, భవిష్యత్తు కూడా చెప్తుంది. చెప్తే మేమున్నా స్వాములు వారు పోతే నీకు ఇంకొక చొక్కా ఉంది, ఆమెనెవరు ఉంది నాకు తెలుసు, స్వాములు వారు నాకు తెలుసు ఇంకొక చొక్కా ఉంది అని చెప్పారు. అర్థమైందా? మరి ఆ మాలామె స్త్రీ ఏమి ఆమెకు భవిష్యత్ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? త్రికాల జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు శుద్ధభావం కలిగి ఉంటారో వాళ్ళకి అందరికీ అన్నీ పట్టుబడతాయి, లేని వాళ్ళకి ఏది పట్టుబడదు. ఏది ఉంటే అది పట్టుబడుతూ పోతుంది. కాబట్టి మనం ఆ బుద్ధిని చక్కగా సంస్కరించుకొని మంచి మార్గంలో పెట్టుకుంటే అందరికీ బాగుపడుతుంది. ఎవడైనా సరే మనుష్య మాత్రులు. కాబట్టి చక్కగా గమనించుకొని ఏమి అందరూ కూడా ఈ సత్కార్యవాదాన్ని గమనించుకొని, ఇది వేద ప్రోక్తం, వేదం చెప్పింది. సత్కార్యం ఇప్పుడు చెప్తే సదైవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం సత్కార్యవాదాన్ని చెప్పింది. కాబట్టి వేదం చెప్పింది కాబట్టి దీని యందు విశ్వాసం ఉంచుకొని అందరూ భగవంతుడు అందరూ ఆ భగవద్జ్ఞానాన్ని విచారించి ముందు సత్కర్మనిష్ట, భగవద్భక్తి, ఆత్మానాత్మ విచారణ, జ్ఞానం, మోక్షం, ఈ రీతిగా అందరూ సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక. జనయతి ప్రాణ చేతోంశూన్ పురుష పృథక్ అన్నాడు. సర్వం జనయతి ప్రాణ. ప్రాణ అంటే ప్రాణుడు అంటే ఎవరు? అవ్యాకృతుడు అని అనుకోవాలి. ప్రాజ్ఞుడు అంటారు. ప్రాజ్ఞుడు అవ్యాకృతుడు ఒకటే కదా. విశ్వడు ఆయన ఒకటే అన్నాం కదా. అట్లే తైజసుడు హిరణ్యగర్భుడు ఒకటే అన్నాం కదా. అట్లే ప్రాజ్ఞుడు అవ్యాకృతుడు ఒకటే. ఏమే అందుచేత ప్రాణ పురుష, పురుషుడైనటువంటి ప్రాణం అంటే అవ్యాకృతుడు, ఆయన నుండి ఆ ప్రాణము సర్వం జనయతి, ఈ సమస్తమును పుట్టిస్తూ ఉంది. సర్వం అంటే ఈ సమస్తం ఆయన ఎందు ముందే ఉన్నది, ఉండే తర్వాత ఇదంతా పడుతుంది. అట్లే పృథక్ చేతోంశూన్, చేతస్సు యొక్క అంశువును అంటే జీవుడు, చేత అంటే చైతన్యం, ఆత్మ అవ్యాకృతుడు, ఆయన నుండి అంశువును అంటే అవయవ జీవులు పరమాత్మ యొక్క అంశమే కదా. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశమే అన్నాడు కదా. అంటే చైతన్యం అంటే ఆత్మే పరాత్మ, ఏమే ఆయన యొక్క అంశాలే జీవులు. కాబట్టి వీళ్ళని ఎట్టా పృథక్ వేరువేరుగా
ఈ జీవులందరూ కూడా వేరువేరుగా పుట్టారు. మనుషులుగా, పశువులుగా, పక్షులుగా, చెట్లుగా, పుట్టలుగా, ఇట్లా రకరకాలుగా పుట్టారు. అందుకని పృథక్ వేరువేరుగా ఈ పురుషుడైనటువంటి ప్రాణుడు సర్వం జనయతి, ఈ సమస్తమును పుట్టిస్తూ ఉన్నాడు. ఇంకా చేతవంశం ప్రపంచాన్ని పుడుతున్నాడు. చైతన్యం నుండి ఈ జీవులు కూడా వస్తూ ఉన్నారు. ఎట్లా వస్తూ ఉన్నారు? అగ్ని నుండి ఆ మెణుగురులు మాదిరిగా అగ్ని నుండి మెణుగురులు పుడుతున్నాయి. ఎట్లా పుడతాయి? అగ్ని సదృశ్యములు పుట్టే మెణుగురులు ఉన్నాయి, అవి అగ్ని సదృశ్యములు. ఆ రీతిగానే చైతన్య స్వరూపుడు ఆ పరమాత్మ ఎవరు? ఆ అవ్యాకృతుడు. ఆయన నుండి ఆయన తత్సదృశ్యములైనటువంటి జీవులు పుట్టినారు అని అర్థం. రజ్జు సర్పం, రజ్జు సర్పం అన్నదంటే అది రజ్జువులో ముందే ఉంది. రజ్జు సర్పం రజ్జువునందు ముందే ఉంది, తర్వాత అది ప్రకటమైంది. అజ్ఞానంతో పుట్టేదంతా అజ్ఞానం, అజ్ఞానం నుండి ఇదంతా పుడుతుంది. కాబట్టి రజ్జువు యొక్క అజ్ఞానం వల్ల ఆ రజ్జువు నుండి ఈ సర్పం పుట్టింది. పుట్టేదంతా అజ్ఞానం వల్లనే, అది కారణం, అది కూడా కారణం. అంటే ఈయన ఈశ్వరుడు, ఆయన ఉపాధి అది అని అనుకోవాలి. ఆ అజ్ఞానం ఉపాధి, అదే ప్రకృతి మాయ ఆ ఉపాధి, దాని నుండి పుడుతూ ఉంటాయి. ఆ రీతిగా రజ్జు యొక్క అజ్ఞానం నుండి సర్పాదులు పుట్టినాయి. మరి స్థాణువు యొక్క అజ్ఞానం నుండి పురుషుడు పుడుతున్నాడు. అట్టే శుక్తిక యొక్క అజ్ఞానం నుండి రజతం పుడుతుంది. అప్పుడు ఉపాదాన కారణం ఏమిటి? రజతానికి శుక్తిక యొక్క అజ్ఞానం. శుక్తిక యొక్క అజ్ఞానం మళ్ళా కారణభూతుడైన అది ముఖ్య కారణం. ఇంకా పరమాత్మ మళ్ళా ఈశ్వరుడు ఉన్నాడు, ప్రాణుడు ఒకడు ఉంటాడు, అది జడం. కదిలించేవాడు ఒకడు ఉండాలి, దాన్ని ఆయనే అవ్యాకృతుడు. తెలుస్తుంది కదా. కాబట్టి చేతోంశున్ చైతన్యం అంటే పరమాత్మ, ఆయన అవ్యాకృతుడు అనుకోవాలి. ప్రాణ అని అందుకనే అన్నాడు. ప్రాణ అంటే అవ్యాకృతుడు, అంటే ప్రాజ్ఞుడైన అవ్యాకృతుడు ఒకటే కదా. అందువల్ల అందుకనే ప్రాణ పురుష, ప్రాణుడైన పురుషుడు, పురుషుడైన ప్రాణుడు. అందువల్ల కార్యం ఎప్పుడు కూడా ముందుండే కారణమునందు ఉండే పుడుతుంది, కానీ లేకుండా పుట్టదు. అందువల్ల సత్కార్యవాదము సరైంది, అసత్కార్యవాదము సరైంది కాదు. అది నాస్తికులు అంటారు. నాస్తికులు అంటే ఎవరు? నాస్తికో వేద నిందక, వేదాన్ని నిందించేవాడు. ఇదంతా ఏం చెప్పేది? కనిపిస్తుంటే అదే ప్రమాణం, ప్రత్యక్షమే ప్రమాణం, ప్రత్యక్షమే ప్రమాణం. ఇదంతా ఏదో చెప్తే ఎవరు నమ్ముతాడు? ఇదంతా మన కళ్ళారా చూస్తే, చెవులారా వింటే నమ్ముతాం అంటాడు. కానీ అది అందువల్ల యావజ్జీవం సుఖం జీవేది. యావజ్జీవం పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు సుఖం జీవేది, సుఖంగా జీవించాలి అని చెప్తాడు. ఎవరు? నాస్తికుడు. ఎప్పుడు సుఖంగా ఆనందంగా పప్పు నెయ్యి బాగా మెక్కుతూ ఉండాల చెప్తాడు. అరే ధనమూలమిదం జగత్, డబ్బు లేకుండా ఏది రాదే, డబ్బు ఉంటే కదా నువ్వు ఎప్పుడు బాగా హాయిగా సుఖంగా జీవించేది. డబ్బు లేనివాడు ఏం చేస్తాడనంటే రుణం కృత్వా ఘసం పిపి. అరే అప్పు తెచ్చుకొనైనా సరే
నువ్వు పప్పు నెయ్యి బాగా మెక్కు అని చెప్తున్నాడు. అప్పు తెచ్చుకో అన్నాడు. అరే అప్పు తెచ్చుకుంటే మరి వాడికి దాన్ని తీర్చకపోతే వాళ్ళ ఇంటి కుక్క అయినా పుట్టి తీర్చవలసి వస్తుంది నీ ఆస్తికులు అంటారు. ఏమి అప్పు తీర్చకుండా చచ్చిపోయినాడు, మళ్ళీ వాళ్ళ ఇంటి పోయి కుక్క అయినా పుట్టి తీర్చాల పోదు అంటారంటే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. అరే చస్తే అదే మోక్షం, మళ్ళా వచ్చేదేముంది? ఈ మాటలన్నీ సరైనవి కాదు. కాబట్టి నీ దగ్గర ఉంటే బాగా తిను, లేకపోతే అప్పు తెచ్చుకో. అందరు రూపాయి ఇస్తారు, 5 రూపాయలు ఇస్తానన్నా నీకే ఇస్తారు. కాబట్టి ఆ రీతిగా తెచ్చుకొని బాగా తినాలి అని చెప్తాడు. ఎవరు? నాస్తికుడు. నాస్తికుడు చెప్తాడు. అందువల్ల వాడు ఇట్లా లేకుండానే అసత్కార్యవాదం, కార్యం ఇప్పుడు కారణమంది లేకుండానే పుడుతుంది పో అన్నాడు. కానీ అది సరైన మా పద్ధతి కాదు అని ఖండించినారు. అందువల్ల ఇప్పుడు ప్రాణ పురుష అంటే ఎవరు? అవ్యాకృతుడు. ఆయన నుండి ఈ సర్వం సమస్తము పుట్టింది. ఎట్లా పృథక్ వేరువేరుగా చేతవంశున్ ఆయన చైతన్య ప్రాణము అని ఆయన అందుకనే అన్నాడు. చైతన్యం కదా, అందుకనే ప్రాణము అన్నాడు. ఏమే అందువల్ల చైతన్య స్వరూపుడు కాబట్టి ఆయన నుండి పుట్టేవి ఈ జీవులు కూడా చైతన్యంలో ఉంటాయి. అదెట్లా? ఆయన చైతన్య స్వరూపుడు అయితే ఆయన నుండి పుట్టే జీవులు కూడా చైతన్యంగానే ఎందుకు ఉంటారు అంటే, అరే అగ్ని నుండి మిడుగురులు పుడితే ఏమి అగ్నిగానే ఉంటాయా లేక ఇంకొక రకంగా ఉంటాయా? ఏమి అందువల్ల ఏమి అయితే ఆ అగ్ని అన్నీ అవన్నీ అద్వైతమే, పుట్టివన్నీ అన్నీ దానికి కారణ స్వరూపమే, అన్యం కాదు. మళ్ళా అది ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, నీరు చెరువు ఉంది, దాంట్లో సూర్య ప్రతిబింబం పడుతుంది. ఏమి ఈ ప్రతిబింబం బింబం కంటే భిన్నమా అభిన్నమా? అభిన్నం. ఏమి ముఖంలో అద్దంలో ముఖాన్ని చూస్తాం, ముఖ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. కానీ ఆ ప్రతిబింబం బింబం కంటే అభిన్నమా భిన్నమా? అభిన్నమే. ఏమే ఎట్లా? ఇప్పుడు అద్దాన్ని చూసినప్పుడు మన నేత్ర కిరణాలు వెళ్ళి ఇట్లా అద్దం మీద పడతాయి. నేత్ర కిరణాలు అద్దం మీద పడితే ఆ అద్దం వెనక ఏదో పాదరసం ఏదేదో పూసేసి ఉంటారు. అదేం చేస్తుంది? ఈ కిరణాలన్నిటి వెనక్కి నెట్టేస్తుంది. నెట్టేస్తే కిరణాలు వచ్చి ముఖం మీద పడి ముఖం మీదనే ముఖాన్ని చూస్తుంది. ఇక్కడనే చూస్తుంది ముఖాన్ని, అద్దంలో కాదు. అద్దంలో మీకు కనపడుతూ ఉన్నట్టు అదంతా భ్రాంతి. అర్థమైందా? అందువల్ల బింబ ప్రతిబింబాలకు ఏమి భేదము లేదు. బింబ ప్రతిబింబాలు అభేదమే, అభిన్నమే. ప్రసవంత్యన్యే మన్యంతే సృష్టి చింతకా స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. అన్యే సృష్టి చింతకా, మరికొందరు ఈ సృష్టిని ఎట్లా ఉంది ఏమిటి అని దీని గురించి ఎప్పుడు చింతన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ప్రసవం అంటే ఈ సృష్టిని విభూతిం ఈశ్వరుని యొక్క విస్తరమైనటువంటి సృష్టినిగా చెప్పుకుంటారు. విస్తారమైంది ఈ ప్రపంచం అంటే ఏమిటి? విస్తరమైనటువంటి విభూతి భగవంతునిది, ఈశ్వరుని యొక్క విభూతి. ఇదంతా విస్తరమైంది. 84 లక్షల రకాలు, బ్రహ్మాండం 14 లోకాలు. ఏమి ఈ 14 లోకాలు ఇదంతా కూడా విస్తృతమైనటువంటి ఆయన యొక్క ఐశ్వర్యమే, అంటే ఆయన యొక్క సృష్టి. మన్యంతే సృష్టి చింతకా. ఇట్లా ఎవరు
అంటూ ఉన్నారు అని అంటే సృష్టి చింతకా, సృష్టిని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సృష్టి పరమార్థము ఎందుకు కల్పిస్తూ ఉంది అని చెప్పి ఈ రీతిగా సృష్టిని గురించి చెప్పుకునేవాడు మిక్కిల ఆధారంతో ఈశ్వరుని యొక్క విస్తృత స్వరూపం ఇదంతా అనేది చెప్పుకుంటూ ఉంటారు. కానీ దాని యందు కొందరికి ఆధారం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. సృష్టి స్వప్నమాయా స్వరూప అంటే స్వప్న స్వరూప మాయా స్వరూప. ఇది స్వప్నం వంటిది మాయ వంటిది అని కొందరు యథార్థమేమిటి అని తెలుసుకోని అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాడు బాగా ఆలోచించే అరే ఇదంతా కూడా స్వప్నం కళలో సత్యంగా కనిపిస్తుంది, లేస్తే ఏమీ లేదు. అట్టనే ఇది కూడా. అందువల్ల ఈ సత్యంగా అనుకుంటూ ఉన్నప్పుడు మనమంతా ఎక్కడ ఉన్నట్టు స్వప్నంలో ఉన్నామని ఇదేం సత్యంగా అనుకుంటున్నాం. అంతేగాని మనం లేస్తే వాడి జ్ఞానం కలిగితే అరే ఇదంతా కల్పితం అట్లా. కొందరంటారు అదే స్వప్న స్వరూపం అని కొందరు అన్నారు, మాయా స్వరూపం అని కొందరు అన్నారు. మాయా అంటే సంస్కృతంలో మాయా అంటే రెండుకి దీర్ఘమే ఉంటుంది. యా రెండు వచ్చాలు మా యా ఏది మా ఎప్పుడూ లేదో లేకనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇదంతా ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే ఎట్లా? ఇంద్రజాలం అంటే ఎట్లా అంటే ఒకడు ఒక పోగు ఇటు తీసుకొని పైకి వేసినాడు, అది చాలా దూరం పోయింది, కనుచూపు మేరకు అవతల పోయింది. దాన్ని వాడు మంచి ఆయుధాలన్నీ చేత పట్టుకొని రకరకాల సైనికులు పట్టుకుంటారు ఆయుధాలు, అటువంటి ఆయుధాలన్నీ చేత పట్టుకొని ఆ దారం మీద ఎక్కిపోయినాడు. పోయి ఆ పైన అందరు కనిపించకుండా పోయినాడు. పోయి అక్కడ యుద్ధం చేసినాడు. యుద్ధం చేసి శరీరం అంతా ముక్కలైపోయి కింద పడిపోయింది. కింద పడిన తర్వాత మళ్ళీ యథాస్వరూపం వచ్చేసింది. యథాస్వరూపం వస్తే ఇదంతా ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు అట్టయింది ఇట్టయింది అనుకుంటూ ఇదంతా సత్యమని అనుకుంటూ ఉంటారు. ఎవరు అటు చూసుకుంటూ అదే సత్యం అనుకుంటూ సృష్టి చింతకులు ఉన్నారే, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది వాళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ దీని యొక్క యథార్థం ఏమిటి అని ఎవరు పరిశీలిస్తారో వాళ్ళు దీన్ని సత్యమని నమ్మరు. అందువల్ల సృష్టి చింతకులు వాళ్ళు అట్లా దీన్ని సత్య దృష్టితో చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇంతే, అట్లనే ఈశ్వరుని యొక్క విభూతి ఇట్లా ఉంది అని ఇదే నిజమని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ స్వప్న మాయ స్వరూప అని వాళ్ళు అనుకోరు. యథార్థాన్ని ఏమిటి ఇందులో ఉండే సత్యం అని బాగా దాని గురించి విచారణ చేస్తారే వాళ్ళు మాత్రం దీన్ని ఎప్పుడు సత్యమని నమ్మరు. స్వప్నం వంటిది అంటారు, మాయ ఇంద్రజాలం అని అంటారు. అంతేగాని ఈ చెప్తే సా మాయ ఏది మా ఎప్పుడు లేదో అలా ఎప్పుడు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు ఉండేది ఎవరు? 3 కాలాల్లో ఉండేది ఎవరు? పరమాత్మ. ఆయనేమో లేనట్టే ఉంది, ఆయన సంగతే తెలియదు. 3 కాలాల్లో ఎల్లప్పుడూ ఉంటాడు, కానీ ఆయన సంగతే లేదు. ఇది లేదు, ఇదే ఉన్నట్టు కనిపిస్తుంది, ఇదే మాయ. ఎప్పుడు లేకనే ఎప్పుడు తానే ఉన్నట్టు కనిపిస్తుంది ఇది. భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, ఆయనే కనిపించాడు, ఇదే మాయ. అది అందువల్ల ఇంద్రజాలం దాన్ని అంతా మొదటి చూస్తూ ఉంటారే, వాడు దారం ఎగడేయడం, దాన్ని ఎక్కిపోవడం, ఆయుధాలు పట్టుకొని పోవడం, వాడు ముక్కలు కింద పడడం, మళ్ళా మా స్వరూపాన్ని ధరించడం, ఇదంతా చూస్తూ ఉంటారే. ఇట్టయింది అని అదంతా సత్యంగా అనుకుంటూ ఉంటారు.
కానీ ఇదంతా చూసిన వాళ్ళే అరే ఇదంతా ఇంద్రజాలం అని ఎప్పుడు నిర్ణయం సత్యం ఏమిటో తెలుసుకోవాలని విచారించే వాళ్ళు ఉన్నారే, ఇదంతా ఇంద్రజాలం. అందువల్ల ఇది ఒక స్వప్నం వంటిది లేదా మాయ వంటిది. స్వప్నం అని చెప్పినారు. ఒకడు మిక్కిలి పేదవాడు, ఏమీ తినడానికి కూడా అన్నం లేదు. అటువంటి వాడు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతుంటే వాడికి ఒక కళ వచ్చింది. ఏమిటి ఆ కళలో ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు ఆయనకి సంతానం లేదు. ఆయన ఉన్నట్టుండే ఈ గుండె ఆగిపోయి వెంటనే తెచ్చాడు. ఉన్నట్టు హార్ట్ ఫెయిల్ అయిందంటారే, గుండె ఆగిపోయింది, చచ్చిపోయినాడు. సంతానం ఏం లేదు. ప్రధానమంత్రి ఉన్నాడే వాడు చాలా సత్యంగా ప్రవర్తించేవాడు. అయితే ఇట్లా మరి గురువుగారి రాజుగారికి సంతానం లేకపోయా, ఆకస్మికంగా సత్య. ఇప్పుడు ఏం చేయాల ఆలోచించి వాడు ఏం చేసినాడంటే, ఇప్పుడు ఈరోజు 7వ తేదీయా, నేను తప్పైనాడు, 20వ తేదీ నాడు రాజుగారు ఎక్కేటువంటి పట్టపు ఏనుగు ఉంది, దాని తొండానికి దానికి ఒక మాల ఇస్తాం. ఆ మాల ఎవడి మెడలో వేస్తే వాడిని రాజు చేస్తాం, ఎవడి మెడలో వేస్తే వాడే రాజు. అట్లా చేస్తామని దండోరా వేసినాడు. 20వ తేదీ వచ్చింది. సరే ఆ సభలోకి పోయి వీడున్నాడే కలగనేవాడు, వాడు కూడా పోయి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ ఏనుగు అటు ఇటు తిరిగి వచ్చి వీడి మెడలో వేసింది. ఎవడి మెడలో వేస్తే వాడు రాజే కదా. సరే అప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఈ మంచి పుణ్య నదీ జలాలు మొదలైనవి తెచ్చి అభిషేకం చేయించి మంచి రాజవేషం వేసి హోమం ఇత్యాదులన్నీ చేయించి, మళ్ళీ కొత్తగా వచ్చిన రాజు కదా, పట్టడానికి అంత పరిచయం కావద్దా, ఆయన పట్టపు ఏనుగు మీద కూర్చొని పెట్టి తెలుగు మేళాలు ఇంగ్లీష్ మేళాలు వెనక ముందు జోరుగా కొడుతూ పోతూ ఉన్నారు. పోతూ ఉంటే వీడి స్నేహితుడు ఉన్నాడే, ఈ నిద్రపోయేవాడి స్నేహితుడు, వాడికి వీడితో పని వచ్చి వాడు తట్టి లేపినాడు. లేపేటప్పటికి ఏముంది, ఆ రోజు కూడా భోజనం లేదు. నేను పూర్వక్షణంలో ఏమైపోయా, మహారాజు అయిపోయా. ఇప్పుడు తినడానికి అన్నం కూడా లేదు. ఇది కళ అంటే. అందుకనే భాగవతం కూడా చెప్పింది, కళ వంటి దింతియక అని నిష్కము కాదు, సర్వార్థములు మనస్సంభవములు అన్నాడు భాగవతం చెప్పిన మాట. సర్వార్థములు, ఈ సమస్త పదార్థాలు మనస్సంభవములు, మనస్సులో పుడతాయి, మనస్సు నుండి పుడతాయి. అంతేగాని ఇది ఎంత కళ, నిక్కము కాదు అన్నారు. అందుచేత అది స్వప్నం వంటిది, ఇది స్వప్నం వంటిది అన్నారు. ఇంద్రజాలం వంటిది మాయ. అందువల్ల ప్రపంచం సత్యమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అన్ని రకాల కష్టాలు దుఃఖాలు పొంది తీరుతారు. అంటే ఈ జాగ్రత్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు స్వప్నంలో తోస్తాయి. ఇక్కడ బాగా ఇంద్రియాలతో చూస్తాడు, మనసుతో తెలుసుకుంటాడు, మళ్ళా స్వప్నం లేకపోయి వాటినే స్మరిస్తాడు. కాబట్టి వాని యొక్క సత్యత్వము మాయా కల్పిత గంధర్వ నగరాలు అంటే ఏమిటి? ఇప్పుడు ఈ వర్షాకాలంలో మేఘాలు అట్లా వచ్చి ఒకదాని అట్లా కలుసుకుంటాయి. అట్లా కలుసుకున్నప్పుడు ఒక పెద్ద పట్టణం మాదిరి కనిపిస్తుంది. ఒకసారి కొన్ని క్షణాల సేపు ఈ మేఘాలన్నీ అటు ఇటు వస్తాయి. వచ్చి అట్లా కలుసుకున్నప్పుడు ఒక పెద్ద పట్టణం మాదిరి కనిపిస్తాయి. ఎంతసేపు? కొన్ని క్షణాలు. వీటితో వస్తూ కలుసుకున్నాయి, మళ్ళీ విడిపోతాయి. దాన్ని గంధర్వ నగరము అని అంటారు. అది గంధర్వ నగరం కొన్ని క్షణాలు.
అది సత్యమా? ఏమో ఆ రీతిగా అది సత్యం కాదు. అటువంటివి ఇదంతా కూడా. అందువల్ల ఇది సిద్ధాంతానికి విరుద్ధం. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి ఇది సృష్టౌ వినిశ్చిత కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి. ప్రభో అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క ఇచ్ఛామాత్రం ఈ సృష్టి అంతా.